అసలు రియల్ ఎస్టేట్ ఏమి లేదు, రియల్ ఎస్టేట్ అసలు పుంజుకోదు ఇప్పట్లో, హైదరాబాద్ తర్వాత తెలంగాణలో అసలు రియల్ ఎస్టేట్ లో పెట్టనే పెట్టొద్దు, మొత్తం డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, అసలు ఏమీ లేదు, కొద్ది రోజులు వెయిట్ చేయండి బాగా తగ్గుతాయి ఈ ప్రైజులు, అప్పుడు చూసుకోవచ్చు. ఇలాంటి మాటలు చాలా ఇప్పుడు కామన్ గా ఫ్రీక్వెంట్ గా వింటున్నాం సార్. మీరేం చెప్తారు, నిజమా అసలు ఇది? ఇది చాలా తప్పండి. నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, మీకు తెలంగాణ ఎడ్యుకేషన్ గుర్తుంది కదా మీకు. యా. తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ఆంధ్ర వాళ్ళంతా వెళ్ళిపోతారు, మొత్తము ఇక్కడ ఖాళీ అయిపోతుంది, మనం తక్కువలో ల్యాండ్స్ వస్తాయి, అన్నీ మనం కొనుక్కోవచ్చు అనేటువంటి ఫీలింగ్లో ఇక్కడ జనరల్గా కూడా బయట వాళ్ళు సెటిలర్స్ కూడా చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యారు ఆ టైంలో. అందరూ అయ్యారు వాస్తవం. కాకపోతే ఆ టైంలో ఏమైంది, అమ్ముదామంటే కొనేటోడు లేడు, కొందామనేటోడు లేదు. అలాంటి పరిస్థితుల్లో తెలివైన వాళ్ళు 100 ఎకరాలు కొన్నారు తెలుసా. అప్పుడు తక్కువకి వచ్చింది. ఎప్పుడైనానండి, యూ హ్యావ్ టు ప్లే ఎ గేమ్ వెన్ సంథింగ్ ఈజ్ డౌన్. చల్లగా ఉంది, డౌన్గా ఉంది, ఇప్పుడు ఏమీ లేదు, అబ్బాయి ఏమీ లేదు అన్నప్పుడు దట్ ఈస్ ద రైట్ చాయిస్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అందరు అంటున్నారు ఇదంతా వేస్ట్, ఇక్కడ ఏం లేదు, ఎవరు కొనొద్దు, మునిగిపోయింది అంటున్నారు. అవును, కానీ ఇదే రైట్ టైం దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. సూపర్, అసలు మంచి మంచి పాయింట్ చెప్పారు. దీనికి కూడా రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడే మీరు బార్గెన్ చేయవచ్చు, యూ విల్ హ్యావ్ ఏ బార్గెనింగ్ కెపాసిటీ. అతను కూడా లాభపడతాడు, మీరు లాభపడతారు. పీక్ లో ఉన్నప్పుడు మీరేంటి కొనేది, ఇప్పుడు దిస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్. కొనండి, ఇప్పుడే కొనండి. ఇంకా తగ్గుతాయి అని వెయిట్ చేయకండి. సూపర్ సజెషన్. రియల్ ఎస్టేట్ ఏమైందంటే ఇంకా తగ్గుతాయి అంటే మళ్ళీ ఒక టైంలో తగ్గొచ్చు, పెరగొచ్చు. యూ కాంట్ ఎక్స్పెక్ట్ కదండి, యూ కాంట్ ఇమాజిన్. కాకపోతే చాలా కేర్ఫుల్ గా కొనండి. నా అడ్వైజ్ ఏంటంటే, మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆ ఏరియా కరెక్టా కాదా, జోనింగ్ కరెక్ట్ ఉందా లేదా, యాక్సెసిబిలిటీ కరెక్ట్ ఉందా లేదా, బిల్డర్ కరెక్ట్ ఉన్నాడా లేడా, ఆయన లీగల్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ మీరు ఆలోచించి కొనండి.